శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. నడవక చిక్కి లేమియగునాడు నిజోదర పోషణార్థమై అడిగి భుజించుటల్ నరులకు ఆరయ వ్యంగ్యము కాదు. పాండవుల్ కడు బలశాలులేవురు అఖండ విభూతి తొలగి భైక్షముల్ కుడువరే ఏకచక్రపురి కుంతియు తారు ఒకచోట భాస్కర. చాలా చక్కని పురాణ గాథతో ముడిపెట్టి ఒక జీవిత సత్యాన్ని తెలియచేస్తున్నాడు. బలవంతులైనటువంటి పాండవుల 5గురు తమ రాజ్యాన్ని, సంపదని అంతటినీ విడిచిపెట్టి తల్లి కుంతీదేవితో సహా ఏకచక్రపురంకి వెళ్ళి బిచ్చమెత్తుకున్నారు కదా, అట్లా జీవనాన్ని కొనసాగించారు కదా. కాబట్టి లోకంలో మనిషి బీరతనం అనుభవించేటప్పుడు తన పొట్ట నింపుకోవడం కోసం ఇతరులని భిక్షాటన చేసి, యాచించి, అడిగి తిన్నా అది నిందింపదగిన పని కాదు. అంటే నిజ పోషణార్థమై అన్నాడు. తన పొట్ట నింపుకోవడానికి ఇంకొకరిని అడగడం, అడిగి నింపుకోవడం తప్పు కాదు. పాండవులంతటి వాళ్ళే తల్లితో సహా అడవులకు వెళ్ళినప్పుడు, ఏకచక్రపురానికి వెళ్ళినప్పుడు అక్కడ తమ ఉదర పోషణార్థం భిక్షాటన చేసి జీవించారు కదా. సంపూర్ణమైనటువంటి రాజ్య సంపదను విడిచిపెట్టి ఎంతో ఉన్నటువంటి బలవంతులైనటువంటి పాండవులే ఆ విధంగా భిక్షాటనతో పొట్టనింపుకున్నారంటే మనమెంత అని, అది తప్పు కాదని తెలియచేస్తున్నాడు శతకకారుడు.